రైట్ మరొక అంశం మనం చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అద్భుతమైనటువంటి పాలన చేస్తున్నారని కితాబులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం, ఉద్యోగాల కల్పన చేస్తున్నామన్నారు. బస్సుల్లో ఉచిత సౌకర్యాలు కల్పించామని చెప్పారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ, 500 రూపాయలకు గ్యాసు, 200 యూనిట్ల కరెంటు, స్కిల్ యూనివర్సిటీ, అనేక కొత్త విధానాలు అమలు చేస్తున్నామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల్లోకి విరివిగా తీసుకువెళ్లాలి, ప్రజల మద్దతు ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉండేలా కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు టీపీసీసీ. అలాగే రాబోయే ఎన్నికల్లో మనం మరింత గట్టిగా పనిచేయాలని కూడా సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, నియోజకవర్గ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జు భేషజాలకు పోకుండా కలిసికట్టుగా ఒకే తాటిపైకి రావాలని, పనిచేసి మంచి ఫలితాలు తీసుకురావాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని క్రమశిక్షణ అనేది చాలా కీలకమని కూడా టీపీసీసీ చెప్పినటువంటి పరిస్థితి. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక కూడా మహేష్ కుమార్ గౌడ్ జారీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ 100% సీట్లు గెలుచుకునే అంశంపై నేతలకు కీలక సూచనలు చేశారు. ఇక అలాగే భవిష్యత్తులో మిగిలిన జిల్లాల్లోని పరీక్షలు నిర్వహిస్తామని, సమీక్షలు నిర్వహిస్తామని, ఆ తర్వాత జిల్లాల పర్యటనలు ఉంటాయని నాయకులకు మహేష్ కుమార్ గౌడ్ కొన్ని సూచనలు, సలహాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి హరీష్ మనకి గాంధీ భవన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అయిన తర్వాత కొత్త నిర్ణయాలతో, అంటే మంత్రులతో ముఖాముఖి కానీ, లేకపోతే జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తల సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా నిర్వహించినటువంటి కార్యక్రమాలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు లక్ష్యంగా వెళ్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ బలం పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. నేతల మార్పులు ఇవన్నీ కూడా ఇప్పుడు కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని చేసుకుని 100% స్ట్రైక్ రేట్ సాధించాలన్నదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన మార్పుతో వెళ్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టి కూడా నెల రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఒకవైపు పార్టీకి, అక్కడ వైపు ప్రభుత్వానికి సంబంధించి కూడా వారధిగా నిలుస్తున్నారు. ఒకవైపు పార్టీకి సంబంధించి కూడా నూతన కార్యక్రమాలకు సంబంధించి కూడా ఒరవడి ఆయన తీసుకొస్తున్న నేపథ్యం. ఇప్పటికే మంత్రులతో సంబంధించి కూడా ముఖాముఖి సమావేశాలు కొనసాగుతున్నాయి. దాంట్లకు సంబంధించి కూడా పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు మొదలు కూడా ప్రజలకు సంబంధించి వాళ్ళ సమస్యలను అంటే 1 to 1గా మంత్రితో కూర్చొని వినతి పత్రాలు సమర్పించే విధంగా ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించిన నేపథ్యం ఉంది. మరోవైపు పార్టీకి సంబంధించి అంటే పార్టీ బలోపేతానికి సంబంధించి కూడా అక్కడ జిల్లాల వారీగా కూడా పర్యటన చేస్తున్నారు. జిల్లాలకు సంబంధించిన వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక మొన్నటికి సంబంధించి కూడా హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ జిల్లా సమావేశం కూడా ఏదైతే కీలకంగా ఒక సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే జీహెచ్ఎంసీ సంబంధించిన ఎన్నికలపైనే కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఫోకస్ చేస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీకి సంబంధించి కూడా ప్రజల నుంచి కూడా మెప్పు పొందిన నేపథ్యం ఉన్నది. మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధించింది. కాబట్టి ఇప్పుడు టార్గెట్గా జీహెచ్ఎంసీ ఎన్నికలు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా వెళుతున్నారు. దానికి సంబంధించి కూడా హైదరాబాద్కి సంబంధించి గత పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ కొంతమేర ఇక్కడ బలహీనంగా ఉన్న నేపథ్యం కావచ్చు. వాటన్నిటినీ అధిగమించాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. హైదరాబాద్కి సంబంధించిన జిల్లా నేతలతో కావచ్చు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే నగర మేయర్తో పాటు డిప్యూటీ మేయర్, ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా టార్గెట్ 100 అంటే స్థానిక సంస్థలకు సంబంధించిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లు పైగా కూడా మెజార్టీ సీట్లు ఏదైతే గెలిపే లక్ష్యంగా కూడా పార్టీకి పనిచేయాలి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందో, వైపు సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా అమలు చేస్తూ వస్తుంది. దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలకు సంబంధించి కూడా గత ఏదైతే ఈ 10 నెలల కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన పథకాలు కావచ్చు, ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 200 ఉచితకు సంబంధించిన విద్యుత్ సబ్సిడీ కావచ్చు, 10 లక్షల ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించిన అప్గ్రేడ్ కావచ్చు, మిగతా సంబంధించి ఇందిరమ్మ ఇల్లు, మరోవైపు 500కే గ్యాస్ సిలిండర్, రుణమాఫీతో పాటుగా ఇతర సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు చేస్తూ వస్తుంది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తుంది. కమిటీల ద్వారా కూడా ఏదైతే లబ్ధిదారులకు సంబంధించి అసలైన లబ్ధిదారులకు సంబంధించి కూడా ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని కూడా
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంగా చెప్తుంది కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా ఈ సంక్షేమ పథకాలు అన్ని సంబంధించి కూడా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళాలి. ఇతర బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళ సంబంధించిన విమర్శలు కావచ్చు, వాళ్ళకి సంబంధించి కూడా అసత్య ప్రచారాలన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తూ వెళ్ళాలి. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా హైదరాబాద్లో ఏదైతే పార్టీకి సంబంధించి కూడా బలోపేతంతో పాటుగా 100 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కూడా పనిచేయాలని కూడా ఇప్పటికే ఆయన పలు సమావేశాల్లో కూడా సూచించిన నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా ఇప్పుడు సంబంధించి కూడా వరంగల్ కావచ్చు, మొన్న సంబంధించిన నిజామాబాద్ జిల్లాలో ఏదైతే క్షేత్రస్థాయిలో పర్యటన చేశారో అక్కడ సంబంధించిన పార్టీ బలోపేతంతో పాటుగా అక్కడ సంబంధించి పార్టీలో 2 వర్గాలుగా చీలిపోయిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకు విభేదాలు పక్కన పెట్టి అందరూ పనిచేయాలని కూడా సూచించిన సందర్భాలు అయితే ఉన్నాయి. మరికొన్ని రోజులకు సంబంధించి కూడా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి కొన్ని విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఈరోజు నిన్న క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి, రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా వారికి రుణమాఫీ చేసి తీరుతామని ఒక దసరా తర్వాత ఏదైతే మార్పులు చేర్పులు జరిగాయో సో దీపావళి లోపు వారికి ఒక శుభవార్త చెప్పబోతున్నాం, క్లియర్ చేస్తామని ఒక ప్రకటన ఇచ్చింది. సో ఇది కూడా కొంతవరకు కాంగ్రెస్ పార్టీ కలిసి రాబోతుంది, దీన్ని కూడా ప్రచారంలో భాగం చేసుకుంటున్నారు అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా టెక్నికల్ ఇష్యూతో అంటే ఒక్క రేషన్ కార్డుకు సంబంధించి ఇద్దరు పేర్లు నమోదు చేయడం కావచ్చు, మిగతా ఆధార్ కార్డుకు సంబంధించి కూడా కొన్ని కరెక్షన్స్ ప్రాబ్లం వల్ల కూడా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కొంతమందికి రైతుల ఖాతాలో జమ కాలేకపోయింది. కాబట్టి వీటన్నిటిని టెక్నికల్ ఇష్యూస్ సంబంధించి కూడా ఈ దీపావళికి సంబంధించి వరకు మరో రుణమాఫీ అంటే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రైతులకు అందించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దాంట్లో భాగంగానే ఏదైతే ఈ దసరా తర్వాత పూర్తిగా ఈ సాంకేతిక సంబంధించిన అంశాలన్నిటిని కూడా పరిష్కరిస్తామని కూడా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రుణమాఫీ రాబోతుంది. మరోవైపు ఇందిరమ్మ సంబంధించిన ఇండ్లకు సంబంధించి 5 లక్షలకు సంబంధించిన ఏదైతే ఆర్థిక చేయూతతో పాటుగా ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో సంబంధించి రైట్ హరీష్, మూసీ ప్రాంతాలు లాంటి ప్రాంతాల్లో కొంతవరకు వ్యతిరేకత ఉందన్నటువంటి భావనలు వినిపిస్తున్నాయి. సో అక్కడ ప్రజల్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఎలాంటి వ్యూహంతో వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. వారితో ప్రత్యేకంగా సమావేశం నిన్న కూడా వరుస సమావేశాలు ఇటువైపు అధికార కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ ఎలాంటి జిహెచ్ఎంసీకి సంబంధించి ప్రధానంగా కీలకంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో పట్టం కట్టారు. సో ఈ మరొకసారి ఎంపీ ఎన్నికల్లో కూడా దాదాపుగా కనిపించినటువంటి పరిస్థితి. సో ఆ మచ్చ చెరిగిపోవాలి, 100 స్ట్రైక్ రేట్ కావాలంటే హైదరాబాద్ చాలా కీలకం. హైదరాబాద్లో ఎలాంటి వ్యూహాలు రచించబోతుంది కాంగ్రెస్ పార్టీ, ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా స్పెషల్ ఫోకస్గా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఈ గత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా హైదరాబాద్లో ఏ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ బలహీనంగా ఉన్నదానిపైన కూడా ప్రత్యేకంగా గుర్తించింది. దాంట్లో భాగంగానే ఇన్ఛార్జ్ మంత్రులను కూడా నియమించిన నేపథ్యం ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిగా హైదరాబాద్కు సంబంధించి సమీకరణం మారి, ఎందుకే ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించిన మేయర్ కావచ్చు, కార్పొరేటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు పార్టీకి సంబంధించి పార్టీకి సంబంధించి కూడా బలోపేతం చేసుకోవాలి. హైదరాబాద్కి సంబంధించి కూడా స్పెషల్ అథారిటీ బోర్డుని కూడా తీసుకొచ్చారు. డెవలప్మెంట్కి సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతున్న నేపథ్యం ఉంది. మరోవైపు హైడ్రాకి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన పేదల ఇల్లు కూల్చామని కూడా మొన్న అదైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన నేపథ్యం ఉంది. దాంతోపాటుగా హైదరాబాద్కి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు, హైదరాబాద్కి సంబంధించి కూడా ఐటీ దిగ్గజ కంపెనీలన్నింటిని కూడా ఇతర విదేశాల నుంచి కూడా హైదరాబాద్కి తరలిస్తున్నారు. ఇక్కడ సంపదను సృష్టిస్తాం, ప్రజలకు పంచుతామని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చింది. కాబట్టి స్పెషల్గా హైదరాబాద్కి సంబంధించి కూడా కార్యాచరణ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే హైదరాబాద్కి సంబంధించి ఇతర ఏదైతే రోడ్లు కావచ్చు, ఇతర డెవలప్మెంట్కి సంబంధించి కూడా పూర్తిగా కార్యాచరణ ఏదైతే కార్యాచరణ కూడా సిద్ధం చేస్తుంది. దాంట్లో భాగంగానే హైడ్రా కావచ్చు, మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి గత ప్రభుత్వంలో ఏదైతే చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఇవన్నీ అన్యాక్రాంతమయ్యాయి, కబ్జాలకు గురయ్యాయి. వాటన్నిటినీ సంబంధించి కూడా పూర్తిగా కూల్చివేస్తాం, ఏదైతే మూసీకి సంబంధించి కూడా ప్రక్షాళన చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దానికి సంబంధించిన కార్యాచరణ కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. పూర్తిగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా టార్గెట్గా వెళ్తుంది. కాబట్టి పార్టీ బలోపేతం ఒకవైపు, హైదరాబాద్కి సంబంధించిన అభివృద్ధితో పాటుగా పూర్తి స్థాయిలో ఈ 100 సీట్లు గెలిపే లక్ష్యంగా కూడా
వెళ్తున్న నేపథ్యం ఉంది కాబట్టి ఇక స్పెషల్గా అంటే నియోజకవర్గాలకు సంబంధించి రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి పూర్తిగా దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. వరుస ఎక్కడ చూసినా భూమి పూజలు శంకుస్థాపనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరిన్ని కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో ఈ లోపు ఉండే అవకాశం, దానికి సంబంధించి కూడా వ్యూహాత్మకంగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలాగే అంటే నేతలు స్థానికంగా ఉన్నటువంటి నేతల మార్పులు చేర్పులు సమన్వయంతో ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి బదిలీలు ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? సంబంధించి కూడా బదిలీలు కొనసాగిన నేపథ్యం ఒకవైపు పోలీస్ శాఖ కావచ్చు, ఇతరకు సంబంధించిన ఇతర రెవెన్యూ శాఖలకు సంబంధించి కూడా బదిలీలు ఇప్పటికీ అయితే బదిలీలు కూడా పూర్తయిన నేపథ్యం ఉంది. ఇక మరి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో అంటే అన్ని నియోజకవర్గ స్థాయిలో కూడా ఇప్పటికీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యం ఉంది. ఒక్కొక్క ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఇంటర్నేషనల్ స్కూల్ను ఏర్పాటు చేస్తామని చెప్పింది కాబట్టి దానికి సంబంధించి కూడా కార్యాచరణ కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి కూడా మా అన్ని 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా స్కూల్స్ రాబోతున్న నేపథ్యం. మరోవైపు స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో పాటుగా ఉపాధి కల్పన లక్ష్యంగా కూడా ఇప్పటికే ఆ యూనివర్సిటీకి సంబంధించి కూడా శంకుస్థాపన పూర్తయిన నేపథ్యం ఉన్నది. ఇక ఒక్కొక్క జిల్లాకి సంబంధించి అక్కడ ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, అక్కడ సంబంధించి కూడా ఎట్లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని కూడా పూర్తిగా ఒక్కొక్క జిల్లాకి సంబంధించి కూడా సపరేట్గా కార్యాచరణ సిద్ధం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక్కొక్క జిల్లాకి సంబంధించి ఇన్ఛార్జులుగా మంత్రులుగా నియమించింది. ఇక పూర్తి స్థాయిలో అక్కడ సంబంధించిన నిధులు కావచ్చు, అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి కూడా ఒక ఏదైతే పార్టీకి సంబంధించి ఒకవైపు ప్రభుత్వం నుంచి ఇంకొక అంశం కూడా మనకి ప్రధానంగా చూసుకుంటే కులగణన చాలా కీలకం. అవన్నీ అయిన తర్వాతే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కాంగ్రెస్ పార్టీ ఆ దిశగానే వెళ్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. సో అది కూడా కొంతవరకు కాంగ్రెస్ పార్టీ కలిసి రాబోతుంది, ప్రచారంలో అది కూడా ఒక ఆయుధం కాబోతుంది. ఎందుకంటే కులగణన అనేది చాలా బాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, అంత బీజేపీ పార్టీ కూడా నేషనల్ లెవెల్ చేయలేదు. కానీ ఇక్కడ చేశాకే ముందుకు వెళ్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఇటువైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రాధాన్యత కల్పించబోతున్నాం రాబోతున్నటువంటి నోటిఫికేషన్లు అని చెప్పినటువంటి పరిస్థితి. ఇది కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రూరల్లో సో వారికి కులగణన అనేది చాలా ప్రామాణికం. ఎందుకంటే ఇటువైపు డిజిటల్ కార్డులు కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కులగణనకు సంబంధించి కూడా దశాబ్దాల కళకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కులగణన చేస్తామని కూడా ఇప్పటికే దానికి సంబంధించి కూడా 60 రోజుల సంబంధించి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ 60 రోజులకు సంబంధించి కూడా కులగణనకు సంబంధించి కూడా పూర్తి చేయాలని ఏదైతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇప్పుడు కులగణనకు సంబంధించి కూడా ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల మొదలు నుంచి ఏదైతే రాష్ట్రంలో మొన్నటి వరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పార్టీ లైన్కి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు వాళ్ళకు సంబంధించి కూడా ఇప్పుడు కులగణన చేపడితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్లకు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలి, పోటీ చేసేందుకు వాళ్ళకు కష్టపడ్డ వారికి పదవులు ఇస్తామని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు అవకాశాలు ఇస్తాం, వాళ్ళకి సంబంధించి కూడా పోటీ చేసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కూడా మొన్న పిసిసి చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటగా ఇదే అంశాన్ని కూడా కార్యకర్తలకు ఆయన చెప్పిన నేపథ్యం ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి ఈ కులగణన కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కులగణన తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి దశాబ్దాల కళకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కులగణనకు సంబంధించి కూడా చేపడతాం. ఒకవైపు ఎస్సీ వర్గీకరణ కులగణనతో పాటుగా హైడ్రాక్ సంబంధించి మూసీ ప్రక్షాళన సంబంధించి కావచ్చు, ఇవన్నీ సంబంధించి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇప్పటికీ 6 గ్యారంటీలకు సంబంధించి కూడా 6 గ్యారంటీలకు అమలు చేస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి దీనికి కులగణనకు సంబంధించి కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సానుకూలమైన ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వెళ్ళబోతుంది. స్థానిక సంస్థ ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధానంగా 100% స్ట్రైట్ రేట్ కావాలి. ఆ స్ట్రైట్ రేట్ని ప్రదర్శిస్తూనే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా ఇప్పటికే ముఖాముఖి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మంత్రులతో. సో దాంతోపాటుగా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, సమన్వయం ఉండాలి, కార్యకర్తలకు సంబంధించి నాయకులకు సంబంధించి సమన్వయం ఉండాలి. సో ఎక్కడెక్కడ ఎవరు పర్యటిస్తారు, ఎలా వెళ్ళాలి, ఎలాంటి సూచనలు తీసుకువెళ్ళాలన్నటువంటి అవన్నీ కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ
ఈసారి విజయ దుందుబి కొనసాగించాలి. ప్రధానంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు ఓట్ షేర్ తక్కువ ఉన్నటువంటి పరిస్థితి. సో దాన్ని పెంచాలి. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పటికే మేయర్తో పాటుగా కార్పొరేటర్లు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గూటికి చేరినా కూడా ప్రజలను ప్రసన్నం చేసుకోవాలి. ఆ మార్కు కనిపించాలన్నదే ప్రధానంగా ధ్యేయంగా ముందుకు వెళ్తుంది.